అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కార్యకర్త కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎక్కడ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికల మీద ప్రభుత్వాన్ని అందరూ కూడా వైసీపీ కేడరు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్తా ఉన్నారు. మంచిది, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కు. దానికి ఎవరు కాదనరు. చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇప్పుడు ఈ సూపర్ 6 మీద జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ ఇస్తూ ఉన్నారు. మంచిది, తప్పులేదు. ప్రభుత్వం ఆల్రెడీ సూపర్ 6లో 2 పథకాలని ఆల్రెడీ విడుదల చేసింది, ఇస్తూ ఉన్నారు. ఏంటిది? ఒకటి 4,000 రూపాయల పెన్షను, ఒకటి గ్యాస్ సిలిండర్లు. ఈ 2 పథకాలు ఆల్రెడీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటంటే, గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే ఏ శాఖలో ఎంత లోటు ఉంది, ఏ శాఖలో ఏముంది, ఏమి లేదు, ఎన్ని అప్పులు తెచ్చారు, ఎన్ని అప్పులు కట్టాలి, అసలు అప్పులు ఎవరెవరి దగ్గర తెచ్చారు, ఎంతెంత తెచ్చారు, ఈ డబ్బును ఏ విధంగా మళ్లించారు, ఈ డబ్బును ఎవరెవరికి ఇచ్చారు అనేది ప్రభుత్వానికి 3 నెలల పాటు పట్టింది. ఏది ఈ లెక్కలు ప్రభుత్వం పరిస్థితి ఏంటి తెలుసుకుంటాకి. అంతేకాకుండా మధ్యలో వరదలు, విజయవాడ ప్రాంతంలో వరదలు, 1 నెల రోజుల పాటు వరదలు కూడా పోయినాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాగానే 4,000 రూపాయల పెన్షన్, గతంలో 3 నెలలకు ముందు నుంచి 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది. తర్వాత దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ 2 పథకాలు అమలు చేశారు. ఇంకా మిగిలిన పథకాలు 4 పథకాలు అమలు చేయాలి. కరెక్టే, దాన్ని అడగటం తప్పులేదు. ప్రజాస్వామ్యంలో అడగాల్సిందే ఎవరైనా. అయితే మనం ఏం చేసామనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలిగా. మనం అధికారంలో రాగానే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తాను, చేశారా? చేయలా. నాకు 25 ఎంపీ సీట్లు ఉండే, నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తెస్తాను, కేంద్రం మెడలు వంచి మరీ తెస్తానని చెప్పి ఈ పెద్ద మనిషి కేంద్రం దగ్గర మెడ ఉంచాడు. దానికి ఏమంటారు? దాన్ని ఏమనాలి? ఇక అది పక్కన పెడదాం. పని స్పెషల్ స్టేటస్ పక్కన పెడదాం. జూన్ 21 కల్లా పోలవరాన్ని కట్టి చూపిస్తామని మాట ఇచ్చారు. అది దానికి రివర్స్ టెండరింగ్ అన్నారు. జూన్ 21 వెళ్ళిపోయి ఎన్నాళ్ళైంది? ఎందుకు చేయలేకపోయారు? పోలవరాన్ని పక్కన పెట్టేశారు. అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు చేస్తూ ఉన్నారు. 3 రాజధానులు ఏమైనా ఏర్పాటు చేయగలిగారా? ఎక్కడన్నా చేశారా? అది చేయలేకపోయారు. అంతేకాదు, మద్యాన్ని ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, ప్రభుత్వం మందు అమ్ముతుంది అని చెప్పి కొత్త పాలసీ పెట్టారు. ప్రభుత్వం ద్వారా మందు అమ్మించారు 4 ఏళ్ల పాటు. అందులో ఏం జరిగిందో పక్కన పెడితే 24 ఎలక్షన్ నాటికల్లా మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తా అని చెప్పారు. మరి వెళ్ళారా? మద్యపాన నిషేధం చేశారా? 24 ఎలక్షన్లో మద్యపాన నిషేధం అయ్యిందా? లేదు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలా. ఇవన్నీ పోతే మన తప్పులు చూస్తూ ఉంటే కొన్ని కోకొల్లలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు, రైట్, ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే నిన్నే పక్కన పెట్టారు, చంద్రబాబు నాయుడు కూడా పక్కన పెడతారు. అది అందులో ఏం తప్పలేదు. కానీ 5 నెలలు అవ్వలేదు ఇంకా. ఈ రోజు నుంచి మళ్ళీ మీరు మొదలెట్టి మాట్లాడుతూ ఉంటే దీన్ని ఏ విధంగా చూడాలనేది అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు
కొంత టైం ఇవ్వండి ప్రజలకి, ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వండి. ప్రజలు దాన్ని అర్థం చేసుకుని ప్రజలే నిర్ణయిస్తారు. న్యాయ నిర్ణయాలు అల్టిమేట్గా ప్రజలే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.